మాయాలోయ మరియు మిత్రుల సాహసం. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవికి ఒక సింహం రాజు. అది చాలా బలమైనది, గంభీరమైనది. అదే అడవిలో ఒక తెలివైన తోడేలు కూడా ఉండేది. సాధారణంగా సింహానికి తోడేలుకి అస్సలు పడదు. కానీ ఒక సంవత్సరం అడవిలో విపరీతమైన కరువు వచ్చింది మరి. చెరువులన్నీ ఎండిపోయాయి. జంతువులు ఆహారం లేక అలమటిస్తున్నాయి. ఒకరోజు ఆకలితో ఉన్న సింహం అడవి చివర ఉన్న ఒక పాత లోయ వైపు చూస్తోంది. ఆ లోయ చుట్టూ మాయా గోడలు ఉండడం వల్ల ఏ జంతువు అక్కడికి వెళ్ళలేకపోయేది మరి. అప్పుడే అక్కడికి వచ్చిన తోడేలు, రాజా, ఆ లోయ లోపల పచ్చని గడ్డి, స్వచ్ఛమైన నీరు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళడం ఎవరికీ సాధ్యం కాలేదు. మనమిద్దరం కలిసి ప్రయత్నిద్దామా అని అడిగింది. సింహం మొదట ఆశ్చర్యపోయినా ఆకలి తట్టుకోలేక ఒప్పుకుంది. అలా బలమైన సింహం, తెలివైన తోడేలు కలిసి ప్రయాణం మొదలెట్టాయి. వారు లోయ ముఖద్వారానికి చేరుకోగానే 3 పెద్ద సవాళ్ళు ఎదురయ్యాయి. మొదటిదేంటంటే భారీ శిల ఉందక్కడ. లోయ దారిని ఒక పెద్ద బండరాయి అడ్డగించి ఉంది. తోడేలు దాన్ని ఎంత నెట్టినా కదల్లేదు. అప్పుడు సింహం ముందుకు వచ్చి తన పంజాతో ఒక దెబ్బ కొట్టి తన భుజబలంతో ఆ బండరాయిని పక్కకు నెట్టింది. రెండవది చీకటి సొరంగం. బండరాయి పక్కకు జరగగానే ఒక పొడవైన చీకటి సొరంగం కనిపించింది. సింహానికి చీకట్లో దారి సరిగ్గా కనిపించదు కదా. కానీ తోడేలుకి చీకట్లో చూసే శక్తి, వాసన పసిగట్టే తెలివి ఉంది. తోడేలు ముందుకు నడుస్తూ సురక్షితమైన దారిని చూపిస్తూ సింహాన్ని నడిపించింది. ఇక మూడో సవాలు, అదేంటంటే మాయాద్వారం. సొరంగం చివర ఒక పెద్ద తలుపు ఉంది. దానిపై ఒక వింత ప్రశ్న రాసి ఉంది. బలం గొప్పదా, తెలివి గొప్పదా? సింహం వెంటనే బలమే గొప్పది, అందుకే నేను రాజును అన్నది. కానీ తోడేలు ఆలోచించి ఇలా అంది. రాజా, బలం లేకపోతే బండరాయి కదిలేది కాదు. కానీ తెలివి లేకపోతే మనం ఈ చీకటి సొరంగం దాటేవాళ్ళం కాదు. కాబట్టి సమయానికి ఏది అవసరమో అదే గొప్పది అని జవాబిచ్చింది. ఆ సమాధానానికి మాయాద్వారం దానంతట అదే తెరుచుకుంది. లోపల అద్భుతమైన జలపాతాలు, తీయని పండ్లు, పచ్చని ప్రకృతి ఉన్నాయి. సింహం మరియు తోడేలు కలిసి కడుపు నిండా తిని దాహం తీర్చుకున్నాయి. అప్పటి వరకు ఒకరినొకరు తక్కువగా చూసుకున్న ఆ 2 జంతువులు అప్పటి నుండి మంచి మిత్రులయ్యాయి. అడవిలోని మిగిలిన జంతువులను కూడా అక్కడికి పిలిచి అందరూ కలిసి ఆ లోయలో సంతోషంగా జీవించడం మొదలెట్టారు. మరి పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటో చెప్పనా? ఒంటరిగా మనం కొంచెం మాత్రమే సాధించగలం. కానీ కలిసికట్టుగా అసాధ్యమైన వాటిని కూడా సులభంగా సాధించవచ్చు. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే ఈ కథని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే బోలెడన్ని కథలు మీరు వినొచ్చు, చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.